హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము ఆలు టమోటా కర్రీ చేసుకుంటున్నామండి. నేను ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఉప్పేసి ఉడకపెట్టుకుంటున్నామండి. ఇప్పుడు టమోటాలు కట్ చేసుకున్నాము. అవి ఉడికేలోపు ఒక 3 టమోటాలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. అవన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని టమోటాలు వేసుకొని మగ్గించుకుందామండి. ఆనియన్స్ ఏం వేయట్లేదు ఇక్కడ, మా మమ్మీ తినరు అందుకని వేయట్లేదు. చూడండి, టమోటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొంచెం మగ్గించుకుందామండి. ఈలోపు ఆలు కట్ చేసి పెట్టుకుందాం. ఉడికిన ఆలుని కొంచెం పెద్ద ముక్కలే చేసుకుందాం, చిన్న ముక్కలు అయితే మరీ నలిగిపోయినట్లు వస్తాయండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయిన ఆలు కాబట్టి. చూడండి, ఇంత ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒకసారి టమోటాలు చూద్దామండి. చూడండి, టమోటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇంకేమైనా ఉడకలేదు అనుకుంటే వాటిని స్మాష్ చేసి పెట్టుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి లాస్ట్లో, పసుపు 1/2 స్పూన్. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నామండి. చూడండి, అన్నీ ఒకసారి కలిపేసుకుందాము. కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేగించుకుందామండి. అట్లీస్ట్ 2 to 3 minutes పడుతుందండి ఈ కారం వేగి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఆలు ముక్కలు వేసేసుకుందామండి, కట్ చేసినవి. ఒకసారి ఉప్పు కారం ముక్కలకి పట్టేలా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి చక్కగా. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఈలోపు మనం ధనియాల పొడి పట్టుకుందామండి. మామూలుగా నేను ధనియాల పొడిలో ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి వేస్తానండి. ఇప్పుడు ఇది ఇంకో రకమైన ధనియాల పొడి అండి. కొబ్బరి గ్యాస్ వచ్చే వాళ్ళు ఇట్లా బియ్యంని వేపి కూడా చేసుకోవచ్చు. చూడండి, మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం పట్టుకున్న పొడిని వేసేద్దామండి. ఇది ఎందుకు ఇక్కడ బియ్యంని వేపి వేసాము అంటే, కొబ్బరి అందరికీ పడదు కాబట్టి ఇట్లా బియ్యంని వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమి ఉండవండి. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్కి వేసుకోండి. థ్యాంక్ యూ.